ఈవినింగ్ టైంలోని స్నాక్స్కి ఏమీ లేనప్పుడు ఇలాగా దాల్పప్పు అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది స్పైసీగా. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము. ముందుగా పచ్చెనగపప్పుని ఒక 3 అవర్స్ అయితే నీటిలో నానబెట్టుకోండి. అలా నానబెట్టిన తర్వాత చూసారు కదా ఎలా అయితే ఉబ్బాయో. ఆ నీరంతా తీసేసి ఒక దాంట్లో వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవన్నీ కొంచెం చిటపటమని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోని వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలైతే వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా వేయించేసుకోండి అవన్నీని. ఇంకా వీడియో చూస్తే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వడకట్టి ఉంచుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పును అయితే అందులో వేసేసుకోండి. ఆ పోపులో అంతా చక్కగా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఇదంతా మనకి ఆవిరికైతే ఉడికిపోతుందండి చక్కగాన పలుకు. ఇంక ఇందులో వాటర్ ఏం వేయవసరం లేదు. ఆ చెమ్మకే చక్కగా మగ్గిపోయి చక్కగా ఉడుకుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత అంతా చక్కగా కలిపేసుకొని పైన మూత అయితే పెట్టేసుకోండి. అయితే సిమ్లోనే పెట్టుకోండి, హైలో అయితే పెట్టొద్దు. సిమ్లో పెడితే ఆవిరికి అలా చక్కగా శనగపప్పు అంతా ఉడికిపోతుంది. చూసారు కదా, చక్కగా మూత పెట్టేసుకొని కొంచెంసేపు అలా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కొంచెం చూడండి, ఏమైనా అడుగు పెడితే మళ్ళీ మాడుతుంది. అలా కలుపుతూ ఉంటే ఆవిరికి చక్కగా ఉడికిపోతుందండి. ఇది ఈవినింగ్ టైంలోనే చక్కగా పిల్లలకి స్నాక్స్ కింద అయితే పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇది పలుకైతే ఉడికిపోయింది. చూడండి చక్కగా ముక్కలాగా అయితే విరిగింది కదా. ఇంకా పలుకైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం ధనియాల పొడి, అలాగే మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే పచ్చికారం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా అంతటినీ అయితే కలిపేయండి. పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేగితే చాలండి. ఇంకా ఆల్రెడీ పలుకైతే ఉడికిపోయింది కదా. ఇంకంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా తినడానికైతే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ దాల్పప్పు అయితే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాము. అయితే ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం పచ్చి ఉల్లిపాయలు, అలాగే కొంచెం లెమన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గాన. ఏదైనా వర్షాలు పడేటప్పుడు ఇలాంటిది ట్రై చేయండి. యమ్మీగా అయితే ఉంటుంది. ఒకే రకం స్నాక్స్ తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతూ ఉంటుంది కదా. ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందా అంది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా పెట్టండి. ఇలా మంచి మంచి రెసిపీస్ చూడాలి అని అనుకుంటే బీపీ టేస్టీ అడ్డా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.